నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జోగి రమేష్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనే చర్చ ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకు అంటే కల్తీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ గారి సీక్రెట్ ఏజెంట్ ఒకరు పట్టుబడ్డారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే జోగి రమేష్ గారు ఏదైతే చెప్పామో మేము అదే చేశాము అనేసి ఆయన చెప్తున్నారు. మరి అసలు ఈ సీక్రెట్ ఏజెంట్ ఎవరు, ఏం జరిగింది, ఎప్పుడు అరెస్ట్ అవుతారు జోగి రమేష్ గారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జోగి రమేష్ గారికి సంబంధించిన సీక్రెట్ ఏజెంట్ దొరికిపోయారంట, అది కూడా ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి. అయితే ఇప్పుడు జోగి రమేష్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనే ఒక సందేహం నెలకొంది. అసలు అరెస్ట్ అవుతారా అవరా అని మీరేమంటారు? ఇప్పుడు అరెస్ట్ కావడానికి అవసరమైనటువంటి ఆధారాలని దర్యాప్తులో పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావు వీళ్ళిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. వీళ్ళు రిమాండ్కి వెళ్తే రిమాండ్ నుంచి మళ్ళా పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు, అలాగే సిఐడికి సంబంధించిన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి విచారిస్తున్నారు. వారం పాటు వాళ్ళు పోలీసు కస్టడీలో ఉండి విచారణని ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే, ఒక మద్యం తయారీ కోసం ఏజెంట్లు కొంతమందిని పెట్టుకున్నాడు జోగి రమేష్ అన్న అతను. ఆ ఏజెంట్లు ఎవరనంటే బాలాజీ అనే అతను, బాలాజీ కుమారుడు, వీళ్ళిద్దరూ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా నకిలీ మద్యాన్ని తయారు చేసే కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు జోగి రమేష్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు విచారణలో చెప్పినటువంటి అంశంగా మీడియాలో వస్తుంది. ఎవరు ఈ బాలాజీ అని అంటే, గోవాలో దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు డిస్టిలరీ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అతను కుమారుడు కూడా ఇదే డిస్టిలరీలో పనిచేసినటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరూ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఒక ఫార్ములా ఏంటి అనేది వీళ్ళకి నిష్ణాతులు. దీంట్లో మద్యాన్ని ఎలా తయారు చేయాలి అని వీళ్ళిద్దరు కలిసి రా మెటీరియల్ని బెంగళూరులో ఉండేటువంటి కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యారు. బెంగళూరులోని కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి అక్కడి నుంచి రా మెటీరియల్ని తీసుకొచ్చి వీళ్ళకి తెలిసినటువంటి ఫార్ములా, డిస్టిలరీలో పనిచేశారు కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటి ఫార్ములాతో నకిలీ మద్యాన్ని తయారు చేయడం ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? 2023లో ప్రారంభించారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి విచారణలో తేలిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళ నకిలీ మద్యం తయారీ వ్యవహారం ప్రారంభమయ్యింది అనేది విచారణలో బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రావు అలాగే జనార్దన్ రావు ఇద్దరు ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే బాలాజీ కుమారుని ఇద్దరిని కూడా తీసుకొస్తే అసలు గుట్టం అనేది మొత్తం బయట పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రా మెటీరియల్ అసలు ఎక్కడెక్కడ కొన్నారు, ఏ కంపెనీలో కొన్నారు, ఎప్పటి నుంచి కొన్నారు, బిల్స్ అయితే ఉంటాయి కదా. అంతే. ఆ బిల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పటి నుంచి ఈ నకిలీ మద్యం తయారవుతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి మూలాలు ములకల చెరువులో బయటపడినప్పుడు వెంటనే జోగి రమేష్ బయటకు వచ్చాడు. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, ఈ నకిలీ మద్యాన్ని షాపుల్లో అమ్మి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేటువంటి ఆరోపణలని మాట్లాడారు. ఆరోపణలు చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు ఆయా జిల్లాల్లో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా బ్యానర్లు కట్టుకొని ధర్నాలు, నిరసనలు కూడా కార్యక్రమాలు చేశారు అక్కడక్కడ. అయితే విషయం ఏంటంటే, విచారణలో జనార్దన్ రావు కానీ జగన్మోహన్ రావు గారు ఏం చెప్తున్నారు? ఈ నకిలీ మద్యానికి సూత్రధారులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జోగి రమేషే తయారు చేయమంటే మేము తయారు చేసాము. ఇబ్రహీంపట్నంలో మొట్టమొదటి మేము తయారు చేసేవాళ్ళం. ఆ తర్వాత ములకల చెరువుకి వెళ్ళాము. ములకల చెరువులో తయారు చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు, జయచంద్రారెడ్డి అన్నట్టు ఉన్నాడు కాబట్టి అతని అండతోటి మనం తయారు చేస్తున్నట్టు క్రియేట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోద్దాము అని చెప్పి జోగి రమేష్ చెప్పాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరున్నా సరే దాంట్లో శిక్షించాల్సిందే. అసలు దీని పూర్వపరాలు ఏంటి అనేది ముందు బయటికి దీన్ని తీయండి. దీని సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది ముందు తేలాలి అనేది ఆయన పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. విచారణ కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మొత్తం బయటపడినటువంటి అంశం ఏంటంటే, కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని వీళ్ళు తయారు చేస్తున్నారని. వీళ్ళకి మళ్ళా జనార్దన్ రావు ఎక్కడికి వెళ్ళారు? ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళారు. ఆఫ్రికా కంట్రీలో ఇప్పుడు వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి లిక్కర్ కంపెనీలు అక్కడ ఉన్నాయి, లిక్కర్ తయారు చేస్తున్నారు అక్కడ.
సో ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళామనంటే ఇదంతా కూడా ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం కూడా ఈ నకిలీ మద్యం తయారు చేయడానికి కొంత ఏర్పాటు చేసుకున్నారు మొత్తం. సో అందుకే నేను అక్కడికి వెళ్ళానని చెప్పి జనార్దన్ రావు చెబుతున్నారు, అలాగే జగన్మోహన్ రావు చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళ విచారణలో వాళ్ళు చెబుతున్నటువంటి అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండిస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని వాళ్ళకి ఏం కావాలో అది చెప్పించుకుంటున్నారు విచారణలో అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళైతే ఇప్పుడు విచారణలో లేనటువంటి దాన్ని ఉన్నట్టు చెప్పరు కదా. ఇప్పుడు బాలాజీ అన్నతను ఎవరికి తెలుసు, వీళ్ళు చెప్తేనే కదా తెలుసు. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి మొత్తం ఫార్ములా అతని దగ్గరే ఉందంట. బాలాజీ అతనే తయారు చేస్తాడంట. ఇప్పుడు నకిలీ మద్యం తాగి 2019 నుంచి 2024 మధ్యలో ఎంతమంది చనిపోయారని అంటే చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కిడ్నీలు లివర్లు చెడిపోయినటువంటి వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. ఇది ఆన్ డాక్యుమెంట్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నకిలీ మద్యం తయారవుతుందని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి తర్వాత కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ల్యాబ్స్కి పంపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ఇదిగో ఇన్ని ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి దాంట్లో, దాని కారణంగానే లివర్లు కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పేసి అప్పట్లో ల్యాబ్ టెస్టులు కూడా బయట పెట్టారు కదా. అయ్యన్ పాత్రుడు కుమారుడు విజయ్ గారు దాదాపు ఒకేసారి 25-30 మంది చనిపోయారు గోదావరి జిల్లాలో నకిలీ మద్యం తాగి. మరి ఈ నకిలీ మద్యం ఎప్పటి నుంచి తయారవుతుందంటే 2023 నుంచి తయారవుతుంది. చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు వీళ్ళు మద్యం తయారు చేయడం, నకిలీ మద్యం తయారు చేయడం ఆపేశారని చెప్పి కూడా వాళ్ళు విచారణలో చెప్తున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా గతం తాలూకు వాసనలు ఇవన్నీ కూడా. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ నకిలీ మద్యాన్ని మొదలు పెట్టారు. ఎక్కడ అమ్ముతున్నారు అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రావుకి జనార్దన్ రావుకి ఇద్దరికి వైన్ షాపులు ఉన్నాయి ఇబ్రహీంపట్నంలో. ఫస్ట్ అక్కడ అమ్ముతున్నారు, ఆ తర్వాత అక్కడ ములకల చెరువులో అమ్ముతున్నారు, తర్వాత బెల్ట్ షాపులు ఉంటాయి బెల్ట్ షాపులకి అమ్ముతున్నారు. పండుగలు పబ్బాలప్పుడు ఎక్కువ తయారు చేసేసి కొన్ని షాపులకి సరఫరా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు విచారణలో చెప్పారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను అప్పుల పాలైన గతంలో వ్యాపారాలు చేసి ఆ క్రమంలో నాకు బాల్యం నుంచి స్నేహితుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ని కలిశాను. జోగి రమేష్ని కలిసి జోగి రమేష్ ఇచ్చినటువంటి సలహా మేరకు నేను నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాను, కానీ జోగి రమేష్ నన్ను ఇరికిచ్చాడని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు బాలాజీ ఆయన కుమారుడు ఇద్దరిని తీసుకొచ్చి విచారిస్తే మొత్తం వ్యవహారం ప్లస్ అసలు ఎక్కడి నుంచి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎక్కువ బెంగళూరు నుంచే మొత్తం ఈ ఆపరేషన్ జరిగింది అంటున్నారు. సో బెంగళూరు ఆపరేషన్ వెనక ఎవరున్నారు అనేది కూడా తేలాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు కదిలింది కేసు. ఈ కేసు కదిలినటువంటి క్రమంలో జోగి రమేష్ మూలాలు, జోగి రమేష్ ప్రమేయం ఉందని చెప్పి విచారణలో వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో కాబట్టి జోగి రమేష్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఈ కేసులో చేసి తీరుతారు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం, వస్తున్నటువంటి సమాచారం ప్రకారం. ఎందుకంటే మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది ఈ నకిలీ మద్యం సంబంధించినటువంటి కేసు అంతా కూడా. సో కాబట్టి ఈ విచారణ ఇప్పుడు వారం పాటు కోర్టు అనుమతి ఇచ్చింది. 2 రోజులు అయిపోయింది, ఇంకొక 3-4 రోజులు ఉంటుంది విచారణ. ఈ విచారణ అయిపోయిన తర్వాత జోగి రమేష్ అంటే ఈ వారం ఎండింగ్ కి జోగి రమేష్ ని అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.